సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ఇప్పుడు సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి ఇప్పుడు బయట ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా పొల్యూషన్ ఉంది కదా, దీనివల్ల కూడా ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందా? చాలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాల నుంచి సైనసైటిస్ ఇన్సిడెన్స్ అందుకనే పెరిగింది. అందుకని సిటీలో ఎక్కువ తిరిగే వాళ్ళు, టూ వీలర్ మీద తిరిగే వాళ్ళు, లేకపోతే ఎక్కువగా డైలీ ట్రావెలింగ్, కొన్ని ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాళ్ళు, పొల్యూషన్లో తిరిగే వాళ్ళు, అలాంటి వాళ్ళకి డస్ట్ పొల్యూషన్, వెహికులర్ పొల్యూషన్, లేకపోతే ఫ్యాక్టరీస్ అవి పొల్యూషన్ వల్ల సైనస్ ఇన్సిడెన్స్ చాలా పెరిగింది, పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ. అంటే మేడం, ఇప్పుడు ఈ సైనస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎలర్జీ మనం ముందు ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే యాంటీ అలర్జిక్ మెడికేషన్ ఉంటుంది. అంటే యాంటీహిస్టమిన్స్ రెగ్యులర్ వేసుకునే ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, అలర్జీకి ట్యాబ్లెట్స్. తర్వాత లోకల్ టాపికల్ స్ప్రేస్ ఉంటాయి, యాంటీ అలర్జిక్ స్టెరాయిడ్, నాన్ స్టెరాయిడల్ స్ప్రేస్ ఉంటాయి. అవి రెగ్యులర్గా ఒక 3 to 6 months డ్యూరేషన్ అట్లా రెగ్యులర్గా వాడటం. తర్వాత కేర్ తీసుకోవటం, అంటే మనం దేనికి అలర్జీ ఉంది అది ఐడెంటిఫై చేసుకొని అవి అవాయిడ్ చేసుకోవటం. కొంతమందికి సివియర్ డస్ట్ అలర్జీ ఉంటుంది, అట్లాంటి పేషెంట్స్ కొంచెం డస్ట్ అవాయిడ్ చేసి బయట వెళ్ళేటప్పుడు కొంచెం ముక్కు దగ్గర కవర్ చేసుకొని, లేకపోతే మాస్క్ అలాంటి, హెల్మెట్ అలాంటివి వాడి. తర్వాత హౌస్ వైఫ్స్ ఏమో ఇల్లు ఉడ్చేటప్పుడు, బూజు దులిపేటప్పుడు నోస్ దగ్గర కొంచెం స్కార్ఫ్ అలాంటివి కవర్ చేసుకొని డస్ట్ ఎక్స్పోజర్ తగ్గించేసేసి. కొంతమందికి పెట్స్ ఉంటే పెట్స్ ప్లస్ ఆ చెట్లులో పోలెన్ ఉంటాయి, ఆ అలర్జీ ఉంటే కొంచెం ఎక్కువగా ఇంట్లో చెట్లు పెట్టకుండా, లేకపోతే పెట్స్ అవాయిడ్ చేసి. తర్వాత రెగ్యులర్ ఇంట్లో డస్టింగ్, వీక్లీ బెడ్షీట్స్ మార్పిచ్చేసి, కుషన్ కవర్స్ అన్ని మార్పిచ్చేసి, సోఫా డస్టింగ్ చేసి, తర్వాత క్లెన్లీనెస్ అట్లా మెయింటైన్ చేసి డస్ట్ అలర్జీ కొంత మనం అవాయిడ్ చేయవచ్చు. తర్వాత ఇన్ జనరల్ కోల్డ్ సైనసైటిస్ అండ్ అలర్జీ పేషెంట్స్ ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బాగా ఫ్రిడ్జ్ వాటర్, కూల్ ఐటమ్స్, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ అవి అవాయిడ్ చేసుకోవటం మంచిదే. అవి కాక ఏదైనా పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్కి అలర్జీ ఉంటే, కొంతమందికి సెనో నూన్, కొంతమందికి కొన్ని వేరే ఆయిల్స్, కొంతమందికి పర్టికులర్ కొన్ని వెజిటబుల్స్, లేకపోతే మిల్క్ అలర్జీ ఉంటుంది. అలాంటి మనం స్పెషల్ అలర్జీ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయగలిగితే ఆ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే కొంత మనకి ప్రివెన్షన్ లాగా ఉంటుంది. అంటే మేడం, ఒక్కసారి ఒక వ్యక్తికి సైనస్ అటాక్ అవుతే ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది, అంటే ఇంకా తగ్గదు అనేది ఉంది, ఇది నిజమంటారా? అది చాలా రాంగ్ కాన్సెప్ట్. నేను ముందే చెప్పాను, సైనసైటిస్ కొంతమందికి అక్యూట్ ఉంటుంది, 3 weeks to 3 months డ్యూరేషన్ ఉంటుంది. అలాంటి సైనసైటిస్ కేసెస్ మనం ఎర్లీగా డాక్టర్ దగ్గర వెళ్తే కరెక్ట్ యాంటీబయాటిక్స్ ద్వారా, ముక్కులో వేసే డ్రాప్స్, స్టీమ్ తీసుకోవటం వల్ల, తర్వాత కొన్ని జాగ్రత్తలు ప్రివెన్షన్స్ ద్వారా మనం దాన్ని క్యూర్ చేయవచ్చు. అవే మనం నెగ్లెక్ట్ చేస్తే అవి క్రానిక్ అయిపోతాయి. క్రానిక్ అయితే ఒక్కొక్కసారి మెడిసిన్స్తో తగ్గవచ్చు, ఒక్కొక్కసారి తగ్గకపోవచ్చు. తగ్గకపోతే సైనస్ సర్జరీ చేయాల్సి పడుతుంది. దాని ద్వారా మనం సర్జరీ ద్వారా సైనస్ని మొత్తం క్లియర్ చేసేసి ఇంకా ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి కొన్ని ప్రికాషన్స్ ప్లస్ మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైనస్ వచ్చిందని ఎలా మనం గుర్తించుకోవాలంటారు? ఎటువంటి టెస్టులు చేయాలి దానికి? సైనస్ అనేది ఒక రాంగ్లీ అండర్స్టూడ్ కాన్సెప్ట్. ఎవరికైతే తలనొప్పి ఉంటే వాళ్ళు సైనస్ అనుకుంటారు. అది కొంతమందికి తెలియదు యాక్చువల్లీ సైనస్ అనేది ఏంటి. సిమ్టమ్స్ అంటే బేసికలీ నేను అంతకుముందు చెప్పాను, హెడేక్ ఒకటి కాదు, దాంతోపాటు బాగా జలుపు రావడం, ఫ్రీక్వెంట్ జలుపు రావడం, వెదర్ చేంజ్ అవ్వగానే, లేకపోతే చలిగాలి తగలంగానే బాగా ముక్కు పట్టేయటం, ముక్కమటే కారడం, తర్వాత దాంతోపాటు స్నీజింగ్, తుమ్ములు రావడం, దగ్గు, చెవులో పెయిన్, అట్లాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి సైనసైటిస్ పేషెంట్స్కి. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు తీసుకునే ఆహారం దాన్ని బట్టి కూడా అంటే ఎక్కువ అవడం తక్కువ అవడం జరుగుతుంది కదా, అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు? సైనసైటిస్ పేషెంట్స్ నేను ముందే చెప్పాను, కోల్డ్ ఐటమ్స్, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, కొంతమందికి స్వీట్స్ పడవు, అట్లాంటి కొన్ని అవాయిడ్ చేయాలి. దాంతోపాటు కొంతమందికి పర్ఫ్యూమ్స్, అగరబత్తి స్మెల్స్, తర్వాత వంట చేసేటప్పుడు తాలింపు వేసేటప్పుడు ఆ పొగ పడకపోవచ్చు, డస్ట్ పడకపోవచ్చు, అవి స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. మనకే తెలుస్తుంది ఏమేమి మనకు పడవు, అవి మనం స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. ఇంకోటి మీరు అంతకుముందు అడిగారు, సిమ్టమ్స్ కాక ఇంకా ఎట్లా డయాగ్నోస్ చేయాలి. సో సిమ్టమ్స్ ఒక్కొక్కసారి మనం చూసిన తర్వాత డీటెయిల్డ్ ఎగ్జామిన్ చేయాలి. అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే మామూలుగా మనం హెడ్ లైట్ పెట్టి పేషెంట్ని థరోగా ఎగ్జామిన్ చేస్తాము. చెవి, ముక్కు, గొంతు, ఈ 3 ఆర్గన్స్
డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాం. మామూలుగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎండోస్కోప్ ద్వారా కూడా మనం మొత్తం ముక్కుకి అన్ని స్ట్రక్చర్స్ మనకి కనిపిస్తాయి ఎండోస్కోపీ ద్వారా. అవి థరోగా ఎగ్జామిన్ చేస్తాం. అక్కడ ముక్కులో ఏమైనా పస్ ఉందా లేదా, ఏమైనా బోన్ పెరిగిందా లేదా, అంటే డివియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటారు, బోన్ వంకర్ ఉందా లేదా, ఏమైనా ముక్కులో కండ్రాల్ ఫ్లెష్ టర్బినెట్స్ అంటారు అవి ఏమైనా పెరిగినాయా, లేకపోతే ఏమైనా పాలిప్స్ అంటే అలర్జీ వల్ల కొంతమందికి పాలిప్స్ లాగా ఫామ్ అవుతాయి, కాయల్లాగా ముక్కులో సైనసెస్లో ఫామ్ అవుతాయి. అవి ఎండోస్కోప్ ద్వారా పాలిప్స్ ఏమైనా ఫామ్ అయినాయో లేవో అవి కనిపెట్టుకోవటం. నెక్స్ట్ థ్రోట్ ఎగ్జామిన్ చేస్తాం. కొంతమందికి సైనసైటిస్ వల్ల టాన్సిల్స్ పెరుగుతాయి, తర్వాత గొంతు బాగా బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ బాగా రెడ్డిష్ అయిపోతుంది, గొంతులో ముక్కు నుంచి బాగా ఫ్లెమ్ కనిపిస్తాయి, పస్ లాగా కనిపిస్తాయి. సో అవి ఎగ్జామిన్ చేసుకోవటం. నెక్స్ట్ ఇయర్స్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకోవటం. కొంతమందికి ఇయర్ డ్రమ్స్ బాగా రెడ్డిష్ అయిపోయి, కొంతమందికి కన్నబెరిలో హోల్ పడి పస్ కూడా వస్తాయి. సో డీటెయిల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. చేసిన తర్వాత కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. మామూలుగా మనకి యూజువల్గా లెస్ దెన్ 3 weeks డ్యూరేషన్ ఉంటే సిమ్టమ్స్ ఒక సైనస్ ఎక్స్రే ఆర్డర్ చేస్తాం. అందులో గ్రాస్గా తెలుస్తుంది సైనసెస్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా. సెకండ్లీ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేస్తాము. బ్లడ్లో కొంతమందికి WBC కౌంట్ ఎక్కువ ఉంటుంది, ESR ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్ఫెక్షన్ ఉంటే అవి రేజ్డ్ ఉంటాయి. సెకండ్లీ కొంతమందికి యోస్నోఫిలియా ఉంటాయి, అవి బ్లడ్ కౌంట్ చేస్తే యోస్నోఫిల్ కౌంట్ ద్వారా తెలిసిపోతాయి. యోస్నోఫిలియా ఎక్కువ ఉంటే కొంతమందికి అలర్జీ పేషెంట్స్కి యోస్నోఫిలియా ఎక్కువ ఉంటే దానికి సెపరేట్ కోర్స్ వాడాలి 1-2 months. కోర్స్ వాడితే అలర్జీ సిమ్టమ్స్ తగ్గిపోతాయి, సైనస్ అటాక్స్ కూడా తగ్గిపోతాయి. అలాంటి కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. కొంతమందికి క్రానిక్ సైనసైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి 3 months కన్నా ఎక్కువ. అలాంటి పేషెంట్స్కి మనం CT స్కాన్ ఆఫ్ ద నోజ్ అండ్ పారానేసల్ సైనసెస్ ఆర్డర్ చేయాలి. CT స్కాన్ చేస్తే మనకి సైనసెస్ బేసికలీ 8 ఉంటాయి. 4 on the right side, 4 on the left side. Maxillary, ethmoid, frontal and sphenoid. ఏమేమి సైనసెస్లో ఇన్ఫెక్షన్ ఉన్నాయి, ఎంత సివియరిటీ ఉంది ఇన్ఫెక్షన్లో, పాలిప్స్ ఏమైనా ఉన్నాయో లేవో. తర్వాత ఒక్కొక్కసారి సైనసైటిస్ వల్ల నేను చెప్పాను అంతకుముందు ఐస్కి కూడా ఇన్ఫెక్షన్, లేకపోతే బ్రెయిన్కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఏమైనా కాంప్లికేషన్స్ జరిగినాయో అవి కనిపెట్టుకోవటం. తర్వాత సైనస్ కాక సిమ్టమ్స్ ఒక్కొక్కసారి సైనసైటిస్కి ఉంటాయి, కానీ పేషెంట్స్కి సిమిలర్ సిమ్టమ్స్ ప్రజెంట్ చేసే పేషెంట్స్కి ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఉంటాయి ముక్కులో, ఇన్వర్టెడ్ ప్యాపిలోమా, బినైన్ ట్యూమర్స్, లేకపోతే క్యాన్సర్, అలాంటి సైనస్లో ఉన్న ట్యూమర్స్ అవి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సిమ్టమ్స్ సిమిలర్ ఉన్నా కూడా కొంతమందికి నోజ్ అంటే బ్లడ్ వస్తాయి, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్కి, లేకపోతే ముక్కులో కాయల్లాగా కనిపిస్తాయి. సిమ్టమ్స్ సైనసైటిస్ లాగానే ఉంటాయి, కానీ డయాగ్నోసిస్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. సో CT స్కాన్ ద్వారా మనకి తెలిసిపోతాయి, కొంచెం ఐడియా ఉంటుంది ఫిజిషియన్కి అది సైనసైటిస్నా, లేకపోతే పాలిప్స్నా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా సీరియస్ కండిషన్నా. సో ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ట్రీట్మెంట్ ప్లాన్. సో ట్రీట్మెంట్లో మనకి ఎర్లీ స్టేజ్లో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో యాంటీబయాటిక్ కోర్స్ ఒక ప్రాపర్ 7 days to 2 weeks, లేకపోతే ఒక్కొక్కసారి 3 weeks యాంటీబయాటిక్స్ ప్రాపర్గా వేసుకోవాలి. దాంతోపాటు యాంటీహిస్టమిన్స్, యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఉంటాయి. దాంతోపాటు నాజల్ డ్రాప్స్ ఉంటుంది. నాజల్ డ్రాప్స్ ద్వారా మనకి ఆ కండ్రాల్ ష్రింక్ అయి సైనస్ ఓపెనింగ్స్ వెడల్పు అవుతుంది. వెడల్పు అయితే సైనసెస్లో ఉన్న పస్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో సైనసైటిస్ క్యూర్ అయిపోతుంది. కొంచెం వేడి నీళ్ళలో కాస్త పసుపు వేసి, లేకపోతే విక్స్ వేసి కాస్త స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటే కూడా చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇవి అక్యూట్ సైనసైటిస్ పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ ఇస్తే యూజువలీ 2 to 3 weeksలో మొత్తం క్యూర్ అయిపోతుంది. కొంతమందికి క్రానిక్ సైనసైటిస్ పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్తో టెంపరీ రిలీఫ్ వస్తాయి, కానీ సైనసైటిస్ పూర్తిగా క్యూర్ అవ్వవు. అలాంటి కేసెస్లో ఫర్దర్ ఏం చేయాలి, అండర్లైన్ కాజ్ ఒకవేళ అలర్జీ ఉంటే అలర్జీని మనం ముందు ట్రీట్ చేయాలి. సెకండ్లీ కొంతమంది పేషెంట్స్కి అలర్జీ ఉండకపోవచ్చు, జస్ట్ సైనసైటిస్ అట్లా క్రానిక్ అయిపోతుంది, పాలిప్స్ ఫామ్ అవుతాయి. అలాంటి కేసెస్లో మనం సర్జరీ చేయాల్సి పడుతుంది. ఈ కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు మరొక చిన్న విరామం.